థియేటర్‌లకి ఎళ్లి చూడటం మానేశారు జనం. ఆ సినిమా థియేటర్‌లు ఇప్పుడు షాపింగ్ మాల్స్ కిందన, కళ్యాణ మండపాల కిందకి మార్చేసుకుంటున్న రోజులు. మిగిలిన థియేటర్లు కూడా మొన్ననే ఏదో ఆందోళన చేయబోతుంటే ఏదో నిన్న చర్చిలో జరిగి ఆగినట్టున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక వినూత్న పంద ఎవరో గాని పవన్ కళ్యాణ్ టీమ్‌లో తెలివైనటువంటోళ్ళు వాడారు. అదేంటి అంటే ఆ సినిమా థియేటర్‌లో జనమందరూ వచ్చి కూర్చుంటారు. సిబ్బందితో కలిసి పవన్ కళ్యాణ్ ఎందుకంటే అక్కడికి వెళ్ళడం కుదరట్లేదు ఇప్పుడు జనం దగ్గరికి. ఆ ప్రజావాణి అనే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెళ్ళి వినతి పత్రాలు తీసుకునేవాళ్ళు. తర్వాత ఇప్పటికి 2 పార్టీ కార్యాలయాల దగ్గర తీసుకుంటున్నారు. తెలుగుదేశం కార్యాలయం మీద, జనసేన కార్యాలయం. పబ్లిక్ సమస్యలు సాల్వ్ అయిపోతాయా? అవ్వవు. కొంతమంది సమస్యలు ఉన్నటువంటి ఒక 300 మందిని పోగేసి థియేటర్ దగ్గరికి తీసుకొచ్చి, ఆ థియేటర్‌లో కూర్చొని వాళ్ళు సమస్యలు చెప్తుంటారు. ఆ థియేటర్ బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనబడి వీళ్ళకి సమాధానం చెప్తుంటారు. ఇది వాస్తవంగా పెద్ద పరిష్కార యోగ్యమైనటువంటిది కాదు. కానీ ఒక ఫీల్ అంత బిగ్ స్క్రీన్ మీద ఈ వ్యక్తి తనను తాను చూసుకుంటాడు. ఈ వ్యక్తికి ఆ బిగ్ స్క్రీన్ మీద నుంచి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తున్నాడు. ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. రేపు మేబీ చంద్రబాబు నాయుడు బిగిన్ చేయొచ్చు, లోకేష్ కూడా బిగిన్ చేయొచ్చు. బీజేపీకి అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ వీళ్ళు అలా బిగిన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొత్త వినూత్న పందాన్ని పవన్ కళ్యాణ్ టీం కనిపెట్టినందుకు సంతోషం. ఎట్ ద సేమ్ టైం నిన్న ఈ సందర్భంగా కొంతమంది అడిగినటువంటిది, మాకు అక్షర జ్ఞానం తక్కువ, గతంలో పసుపు నష్ట నివారణ పథకం ఉండేది, దాన్ని పునరుద్ధరించాలని ఎవరు అడిగితే ఇప్పిలి జగదీశ్వరరావు అని, మీకు అక్షర జ్ఞానం తక్కువ అని నాకు అనిపించడం లేదంటే ఆయన. అలాగే జగదీశ్వరరావు లైవ్ స్టాక్ మిషన్ పథకం కోసం 10 లక్షల సెక్యూరిటీ చూపించాలన్నారు. గ్రామీణ ప్రాంత ఆస్తులను బ్యాంకులు షూరిటీగా తీసుకోవడం లేదంటే అది వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశం, ఆ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. జగదీశ్వరరావు 80% ప్రజలు వ్యవసాయ ఆధారంగా ఉన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి అదనంగా మరో 50 రోజులు పని కల్పించాలంటే కేంద్రం మీ మాట వింటుంది, ప్రధాని మోడీకి చెప్పండి, కేంద్రం మీ మాట వింటుంది, నా మాట ఎందుకు వింటుంది అంటూ పవన్ కళ్యాణ్ నవ్వుతూ అన్నారు. ఇంతవరకే రాసుకొచ్చారు, వెటకారంగా రాశారు కానీ ఈనాడోళ్ళు. అసలైతే చాలా పాయింట్స్ వచ్చినాయి. అందులో జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర నోటీస్కి మంచి మంచి సమస్యలు వచ్చినాయి. ఆయన కూడా వాటిని సావధానంగా విన్నటువంటి పరిస్థితి ఉంది. చక్కగా డీటెయిల్డ్గా సమాధానం చెప్పారు. అట్లాగే నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పరిష్కరిస్తానని హామీ ఇచ్చినటువంటిది కూడా ఉంది. ఆయన ప్రధానంగా ప్రస్తావించినటువంటి వ్యవహారానికి సంబంధించి వివిధ అంశాలు ఏదైతే పబ్లిక్ నుంచి వచ్చిన వాటిలో చాలా కీలకమైనటువంటి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అని చెప్పాలా. ఆయన ఉపన్యాసం అయిపోయిన తర్వాత పబ్లిక్ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్లో నుంచి గ్రామ ఐక్యతే బలం అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. డ్రైనేజీ ప్లాన్ లేకుండా లేఅవుట్లని అనుమతించద్దు అని చెప్పి సూచించారు. ఉద్దానం పరిస్థితులు అన్ని చోట్ల వస్తున్నాయి అన్నటువంటిది సూచించారు. అట్లాంటి పరిస్థితి రావద్దని చెప్పుకొచ్చారు. ఇట్లాంటివన్నీ కూడా సాగినాయి. అదే సందర్భంలో మాటామంతి మన ఊరి కోసం అన్నటువంటి ఈ కాన్సెప్ట్లకు సంబంధించిన దాంట్లో ఆలయానికి వెళ్ళే దారి అభివృద్ధి చేసేందుకు 3 కోట్ల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణం నిమిత్తం 5 కోట్లు, శ్మశాన వాటికలకు రోడ్ల కోసం 1 కోటి, డ్రైన్ల కోసం 1 కోటి మంజూరు చేశారు. ఒకళ్ళు అడగగానే ఏది ఎండల మల్లికార్జున స్వామి కొలువైన గ్రామానికి సంబంధించి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా ఆలయానికి వెళ్ళే దారిని 40 అడుగుల రోడ్డుగా మార్చి అభివృద్ధి చేయాలి. రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాలి. శ్మశానానికి వెళ్లేందుకు అనువైన దారి లేక భౌతిక కాయాల్ని వర్షం వస్తే వరిచేలుకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని అడిగితే స్వామివారి పుష్కరిణి మెట్లు అవసరమవుతాయి, డ్రైనేజ్ సమస్య అధికంగా ఉంది, పక్కా డ్రైన్ నిర్మించాలని మాజీ జడ్పీటీసీ అడిగితే వెంటనే ఇవన్నీ చేశారు. మా గ్రామంలో కుళాయి ట్యాప్లు వేసినా తగినంతగా నీళ్లు రావడం లేదు, కేవలం ఒకే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండటం మూలంగా నీటి సమస్య అధికంగా ఉందంటూ అక్కడ అడిగితే ఇక్కడ మరో నీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సమయం పడుతుంది. అయితే సమస్యను తీర్చేందుకు ప్రత్యేకంగా అదనపు బోర్వెల్ వేసి 2 ప్రత్యేక సమయాల్లో నీటిని పుష్కలంగా అందించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గ్రామంలో 21 చెరువులు ఉన్నాయి. వాటికి అనుసంధానంగా లింక్ అప్ ఛానళ్ళు ఉన్నాయి. అయితే చాలా వరకు పూడికలు తీయక ఆక్రమణకు గురై ఉన్నాయి. అలాగే పాఠశాల రిటైనింగ్ వాల్ లేదు, దీన్ని నిర్మించాలి అంటూ మరొకళ్ళు అడిగారు. ఈ రహదారి సమస్య చాలా ప్రధానమైందని తెలుస్తుంది. దీనికి 8 కోట్లతో ప్రతిపాదన పంపుతామని అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు పాఠశాల ప్రహరీ కోసం 30 లక్షలు మంజూరు చేస్తున్నాయి. పంచాయతీకి కీలకమైన చెరువులు పూడితీత, ఛానల్స్ అభివృద్ధి కోసం నరేగా నిధులు 2.3 కోట్లతో పనులు చేసేలా ఆమోదం తెలుపుతున్నానని చెప్పారు. గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు సమావేశాలకి ఎలాంటి భవనం లేదు, దీంతో ఎక్కడో ఇతర దగ్గర సమావేశాలు నిర్వహించుకోవాల్సి వస్తుంది. అలాగే గ్రామానికి బస్ షెల్టర్ నిర్మించాలో చూడమని చెప్పి ఇంకొక మహిళ కోరింది. అలాగే గ్రామంలో రజకులకు ప్రత్యేకంగా దోబీ ఘాట్ లేదు. అలాగే 9 గ్రానైట్ క్వారీల నుంచి వసూలు చేసిన డిఎంఎఫ్ నిధులు గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలి.
గతంలో చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎండల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి 2 కోట్లు కేటాయించారు. నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితుంది. చెరువుల ఆక్రమణలు అధికంగా ఉన్నాయని ఇంకొకళ్ళు చెప్పుకొచ్చారు. గ్రామంలో యువత పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారు. దీనికోసం వాళ్ళకి ప్రత్యేక గ్రంథాలయం అవసరం. అట్లాగే ఎండల మల్లికార్జున స్వామి ఉత్సవాలకు రాష్ట్ర పండగ చేయాలని చెప్పి అడిగారు. వాళ్ళందరికీ చేస్తానని చెప్పారు. ఇది ఇన్ని జరిగినాయి. బట్ పత్రికలు ఇవన్నిటిని లైట్ టచ్ చేసినాయి అనమాట.